బతుకమ్మ చీరల్లో ఎట్లా మాట్లాడిండు, ఆయన నోటికి మొక్కాలి, చాలా గొప్ప సుభాషితాలు వల్లించిండు. ఒక్కసారి ఆ దివ్య ప్రవచనాలు చూద్దాం. ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీ. సరిగా రాలే బిడ్డ. ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తే 1,30 లక్షల చీరలు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం. ఒక్క మంచి ఆ రోజు ఏమో కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి బతుకమ్మ పండుగ కూడా ఏ పేదింటి ఆడబిడ్డ కూడా పండుగ పూట పాత చీరలు కట్టుకోవద్దు, కొత్త చీర కట్టుకోవాలి, ఇటు చేనేత కార్మికులకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారు చీరలు ఇచ్చారు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, చాలా మంచి డిజైన్లు ఇస్తాం, ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు. కానీ ఉన్న చీర ఎగబెట్టిండు కదా రేవంత్ రెడ్డి. మన తెలంగాణలో ఆడపిల్లల్ని మహాలక్ష్మిలుగా చూస్తాం. జనరల్గా ఆడపిల్లలకు కట్నం పెడతామంటే ప్రాణం పోయినా సరే ఆడపిల్ల కట్నం తప్పకుండా ఇస్తాం, చెల్లించుకుంటాం, వాళ్ళ మాట తప్పకుండా ఇస్తూ ఉంటాం. ఆడపిల్లకు మాట ఇచ్చి తప్పితే అది పెద్ద పాపంగా మనం తెలంగాణలో భావిస్తూ ఉంటాం. మరి అలాంటి ఆడపిల్లల్ని, మన అక్కా చెల్లెల్ని మోసం చేసినటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి గారిది. ఆ రోజేమో 2 చీరలు ఇస్తా అన్నాడు. 2 చీరలు కాదు కదా, కనీసం జాకెట్ పీస్ కూడా ఇవ్వలే. జాకెట్ పీస్ కూడా ఇవ్వలే. పండుగ పూట ఆడపిల్లల్ని రేవంత్ రెడ్డి ఏ రకంగా బాధ పెట్టిండో, ఏ రకంగా మోసం చేసిండో ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఇప్పుడు మన మహిళల విషయంలో చూసాం. అదేవిధంగా మూడోది ఎల్ఆర్ఎస్ చూపిస్తావునా. అప్పుడు ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో ఒక్కసారి చూద్దాం. ఏఆర్ఎస్ అంటే ఏందనుకుంటున్నారా? ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కి సంబంధించింది దానకిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు, మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటాను, సిఎస్ గారు. దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ ఫాల్ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు, మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్లున్నారు, వాటిని కూడా మనం షార్ట్ అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాం. సో ఎల్ఆర్ఎస్ మీద ఏఆర్ఎస్ ఏందో చూశారు. ఎల్ఆర్ఎస్ అంటే ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, మరి ఏఆర్ఎస్ అంటే యనమల రేవంత్ రెడ్డి స్కీమ్. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని, పేదల రక్తమాంసాలు పీలుస్తున్నారని, పేదలను ఉసురు పోసుకుంటున్నారని రెచ్చిపోయి మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, సీతక్క గారు. ఇంకా అందరి వీడియోలు ఉన్నాయి, నేను టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఇవాళ ఏమంటున్నారు, డబ్బు కట్టాల్సిందేనట. ఇప్పుడు 15,000 కోట్ల రూపాయల డబ్బు కట్టండి అని అధికారులకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు. ఏమైంది, ప్రజల దగ్గర డబ్బు కట్టిస్తలేరు. ప్రజల్ని బెదిరించండి, అవసరమైతే కడీలు వీకండి, లేఅవుట్లు కూల్చండి, ప్రజల చేత డబ్బు కట్టించండి అని చెప్పి ఇవాళ ప్రజల రక్త మాంసాలు పీల్చి ఇవాళ ఎల్ఆర్ఎస్ డబ్బులు పేద ప్రజల దగ్గర వసూలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆ రోజు ఉచితంగా చేయాలన్న మీరు ఇవాళ పేద ప్రజల రక్త మాంసాలు ఎందుకు పీలుస్తున్నారు? ఎందుకు ఎల్ఆర్ఎస్కు ప్రజలు డబ్బులు కట్టాలి? కట్టద్దు అని బట్టి విక్రమార్క మాట్లాడింది కదా, గదే మాట మేమంటున్నాం. తెలంగాణ ప్రజలారా ఎల్ఆర్ఎస్ కట్టకండి. ఆనాటి బట్టి గారి మాటని నేను ఇవాళ చెప్తా ఉన్నా. నిజంగా మీరు మనుషులైతే, మాట మీద నిలబడే తత్వం ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. 4వది నిరుద్యోగులు. ఇందులో అయితే ట్రిపుల్ స్టాండర్డ్గా, డబుల్ స్టాండర్డ్ కాదు, మనోడు ట్రిపుల్ స్టాండర్డ్. ఇది కూడా ఒక్కసారి చూద్దాం. ట్రిపుల్ స్టాండర్డ్ అది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పెట్టిన ట్వీట్, అపోజిషన్ లో పెట్టినప్పుడు ట్వీట్, ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట్లాడింది. ఒకసారి చదువు రాని వాళ్ళను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు, గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. నేను మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు.
తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఓకే, సో పోటీ పరీక్షల విషయంలో రేవంత్ రెడ్డిది డబుల్ స్టాండర్డ్ కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్ కేసీఆర్ గారు పెట్టాలని నిర్ణయం తీసుకుంటే వాయిదా వేయాలి, 2 పరీక్షలు ఒక్కసారి ఎట్లా రాస్తారు అని చెప్పి ఈయన గారు ఆ రోజు మాట్లాడినాడు, ట్వీట్ పెట్టినాడు. మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పిల్లలు అశోక్ నగర్లో రోడ్ల మీదకి వచ్చి పరీక్షలు వాయిదా వేయాలంటే ఇది ప్రతిపక్షాల కుట్ర అన్నాడు. తలకు మాసినోడే పరీక్షలు వాయిదా వేయాలంటారని, చదువు రానోళ్ళే పరీక్షలు వాయిదా వేయమంటారని నోటికి వచ్చినట్టు ఈయన మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడేం మీరే చూసిండ్రు, ఆ తలకు మాసినోడే వాయిదా వేయమంటాడు అని అన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆ పరీక్షలు వాయిదా వేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎవడు తలకు మాసినోడే? ఇప్పుడు ఎవడు తలకు మాసినోడు? నువ్వే కదా అన్నావు, తలకు మాసినోడే వాయిదా వేయమంటాడని చెప్పి, మరి వాయిదా వేసింది కూడా నువ్వే కదా. అంటే ఈ రకంగా ఆయన కన్వీనియంట్గా ఎప్పుడు ఎట్లా అంటే ఎట్లా మాట్లాడడం, ఏదంటే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారనే విధంగా ఈ త్రిబుల్ స్టాండర్డు పరీక్షల వాయిదా విషయంలో, నిరుద్యోగుల విషయంలో మాట్లాడిండు. నిరుద్యోగుల విషయంలో ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రు. 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా వీళ్ళు ఇచ్చినాయి లేవు. అన్నీ కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లే. అంతే తప్ప జాబ్ క్యాలెండర్ విషయంలో ఫెయిల్ అయినరు. నిరుద్యోగ యువకులను కూడా కన్వీనియంట్గా మోసం చేసిండ్రు. ఇక సర్వేల మీద ఆ రోజు కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే మీద ఏం మాట్లాడిండు, ఇప్పుడు ఆయన ఏం సర్వే చేస్తుండు, ఒకసారి అది కూడా చూద్దాం. ఆయన అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుండేటోడు చేసే పనేనా? మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటున్నాడు. ఆ రోజేమో పచ్చ పార్టీలు ఉండయిన, పచ్చ పార్టీలో ఉన్నప్పుడు మేము సమగ్ర సర్వే చేపడితే ఏ రకంగా మాట్లాడిండో చూసిండ్రు. ఇప్పుడు 3 రంగుల జెండాల పార్టీలో చేరి ఏ రకంగా సర్వే చేస్తుండో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవడు? ఇవాళ సర్వేలు ఏమేమి అడుగుతుందో మీకు తెలియదా? బైసాబ్ మీ అందరి దగ్గర రాలేదా? నీ ఆస్తి ఎంత, నీకు మోటార్ సైకిల్ ఉందా, నీకు టీవీ ఉందా, నీ గ్రైండర్ ఉందా, నీ కారు ఉందా, నీ ట్రాక్టర్ ఉందా, నీకు భూమి ఉందా, నీ కొడుకు ఏం చేస్తుండని అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవడు? ఇప్పుడు మెడ మీద తలకాయ లేనోడు ఎవడు? ఆ రోజు ఏమన్నాడు? మెడ మీద తలకాయ లేనోడు ఎవడు? వాడు ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారా అన్నాడు. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, అడ్డమైన ప్రశ్నలు వేస్తున్నోడు ఎవడు, మెడ మీద తలకాయ లేనోడు ఎవడో ఇవాళ ఆయన చెప్పాలి, ఆయనే సమాధానం చెప్పాలి. అంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు, ఈరోజు నువ్వు అడుగుతున్న ప్రశ్నలు ఏంది, ఈరోజు నువ్వు సర్వే రూపంలో ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అన్నది నిజస్వరూపం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆయనది.